ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని తల్లిదండ్రులు ఆలోచించాలని ముస్తాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విలువలతో కూడిన విద్యను అందజేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవడమే కాకుండా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై తల్లిదండ్రులకు ఆయన పలు సూచనలు చేశారు. పాఠ్య పుస్తకాల పంపిణీ అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశామని, ప్రజాప్రభుత్వంలో తెలంగాణలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందజేయడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యాశాఖను పూర్తిగా తన వద్దే ఉంచుకొని విద్యార్థులకు అండగా ఉండడమే కాకుండా డైట్, కాస్మోటిక్ ఛార్జీలను ముఖ్యమంత్రి పెంచారని పేర్కొన్నారు. ఓవైపు మౌలిక వసతుల కల్పనతో పాటు నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రతి ఒక్క తల్లిదండ్రి ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తాళ్ల విజయ్ రెడ్డి, రంజాన్ నరేష్, సోషల్ మీడియా కన్వీనర్ భానుచందర్, ఎన్ఎస్వై జిల్లా నాయకులు మిడిదొడ్డి భాను తదితరులు ఉన్నారు. పక్షాన మరియు విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన వారికి రేవంత్ రెడ్డి గారికి మేము శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి పిల్లలందరూ కూడా బడి ప్రారంభం అవుతుంది కాబట్టి ఒక నెల 15 రోజులు సెలవులు వచ్చి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా మీకు అరటిపండు తొక్క తీసి ఒలిసిచ్చినట్టే ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదువుకొని మండలాన్ని, మన ముస్తాబాద్ మండలాన్ని మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే తెలంగాణ రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉంచగలరని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ప్రారంభోత్సవానికి ఎస్ఎంసీ చైర్మన్ గారు మరియు మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి గారు, అదేవిధంగా గౌరవ ఉపాధ్యాయులు హెచ్ఎం గారికి పేరు పేరున అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి బడిబాట కార్యక్రమంలో భాగంగా మరి పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మరి పాఠశాల తెరిసే సమయం 12వ తారీఖు మరి 11వ నాడే మరి విద్యార్థులందరికీ కూడా పాఠ్య పుస్తకాలు మరి నోట్ పుస్తకాలు కూడా వాళ్ళందరూ కూడా అందజేయడం జరిగింది. ఈ ప్రభుత్వం మరి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి పిల్లలు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లోకి వస్తున్నారు. మరి మిగతా విద్యార్థులంతా కొంచెం డబ్బు పెట్టే తల్లిదండ్రులు ఉంటే వాళ్ళందరూ కూడా ప్రైవేట్ పాఠశాలకు, కార్పొరేట్ స్కూళ్ళకు తోలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులందరికీ కూడా మరి పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు అందిస్తూ అదేవిధంగా డ్రెస్సులు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ప్రభుత్వం మీకు ప్రత్యేకంగా అనేకమైనటువంటి వసతులు కల్పిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు ఏ విధంగా మా పిల్లలకి ఇచ్చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారో మరి ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పిల్లలు బాగుండాలి, వాళ్ళు ఆరోగ్యంగా, దృఢంగా, అదేవిధంగా విద్యాపరంగా కూడా మేధాశక్తిని పెంచాలి, ఉన్నత శిఖరాల వైపు వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, మరి ఐఏఎస్ ఆఫీసర్లు కావాలనే ఉద్దేశంతో మరి కింది స్థాయి నుంచి అంగన్వాడీ స్కూల్ నుంచి కూడా ఇలా ఉన్నత స్థాయి చదువుల వరకు కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు, విద్యతో పాటు మరి భోజన వసతులు కావచ్చు, మెటీరియల్ కావచ్చు, అన్నీ కూడా అందిస్తుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా అందరూ కూడా ఇవి అందుకొని వాళ్ళందరూ కూడా ఉన్నత విద్య వైపు పయనించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి వెంటనే మరి పాఠ్య పుస్తకాలు కానీ, నోటు